మీరేం సాధించదలిచారు నాగిరెడ్డి గారు? సార్, భారతీయ సిమెంట్స్ 18 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇండియాలో ఉన్న సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఒక టాప్లో నడుస్తుంది. 15,000 మంది దరిదాపుగా దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. స్థానికంగా ఎక్కడా కూడా ఎటువంటి దాని మీద ఇష్యూ లేదు. లేని దగ్గర హైకోర్టు కూడా ఇటువంటి కేవలం వాళ్ళ ప్రభుత్వ విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది కాబట్టి సో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాటి మీద చేయాలి అనేదానికి ఇదొక ఉదాహరణ. భారతీయ సిమెంట్స్ మీద అప్రజాస్వామిక విధానంగా నడుస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కేసులకే కాదండి, ఇది కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక పాత్ర మాత్రమే. సో మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉన్నటువంటి పరిశ్రమ మీదే ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే ఇక మిగతా పరిశ్రమల వాళ్ళు ఏమవ్వాలి? అంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీదే చేసాం చూడండి, మీరు ఎవరైనా సరే ఇంతకంటే కసిలోకి ఉండరని చెప్పి వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశం వాళ్ళు ఒక పబ్లిక్లోకి. కానీ ఇటువంటి విధానాలు ఎప్పుడు కూడా మనం చరిత్రలో ఎప్పటి నుంచి తీసుకున్నా సరే అప్రజాస్వామిక విధానాలు తిరిగి వాళ్ళకే చుట్టుకుంటాయండి. మన పక్క ఇంటికి నిప్పెట్టామనుకోండి, గాలి తీసుకొచ్చి మన ఇంటి మీద పెడుతుంది. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన విధానం డెమోక్రసీలో. సో 4వ ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇటువంటి పాలనా విధానాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు. ఎక్కడ దాని మీద స్థానికంగా ఏదైనా సమస్య 18 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ, వాళ్ళు కొత్తగా వచ్చిన కంపెనీ కాదు. సో ఇండియాలో టాప్ లెవెల్లో ఉన్న సిమెంట్ కావాలంటే భారతీయ సిమెంట్స్ ఉందా అని అడిగి తీసుకెళ్లే క్వాలిటీ ఉన్న కంపెనీ. సో దాంట్లో అన్ని వేల కుటుంబాలు ప్లస్ ఇంకోటి కూడానండి, ల్యాండ్ సేకరించినప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన ధర అయిపోగా మళ్ళీ 2వ పేమెంట్ కూడా వాళ్ళకి మనం కంపెనీ లబ్ధి జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో అతి కొద్ది కంపెనీ యాజమాన్యాలు ఇచ్చినట్టుగా 2వ పేమెంట్ చట్టపరంగా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2వ పేమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరూ ఎటువంటి కూడా అబ్జెక్షన్ లేవనెత్తకుండా లోకల్గా సమస్య లేకపోయినా సరే కంపెనీని ఏ రకంగా ఎమ్మెల్యేని అక్కడ లోకల్గా టీడీపీ వాళ్ళని అడ్డం పెట్టి ఇదంతా అంతేనండి. లేకపోతే మీ శాసనసభ్యుడు మీ ఇదిలో లేకుండా నడుస్తుందా? ఇవన్నీ అంటే అనేక కంపెనీలు అక్కడే ఇంతకుముందు కంపెనీల మీద కూడా వాళ్ళు కంపెనీలకు వెళ్ళి సునభరాయిని వీటన్నింటినీ చేస్తే అదంతా చాలా ఇష్యూ అయింది. గవర్నమెంట్లోకి వెళ్ళిన కంపెనీ మూసేసుకుని వీడు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని దగ్గరగా ఎన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయో ఇప్పుడు వాళ్ళలోకే వస్తున్నాయి. 20 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయో తెలియదు, వెళ్ళిపోయే వాళ్ళు కనపడుతుంది. రైట్. తిలక్ గారు, మీరు కూడా ఏం చెప్తారు? ఈ భారతీయ సిమెంట్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి సరళి అనుసరించడం కరెక్టేనా? నమస్కారం కేఎస్ఆర్ గారు, నాగిరెడ్డి గారు నమస్కారం. ఒక మాట చెప్తాను, ప్రత్యర్థి పార్టీలను వేధించడానికి ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగిస్తాం. ఒక పక్కన ఆమెకు అనుకూలంగా ఉన్న ఉదాహరణకి మార్గదర్శిలో క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారు కోర్టుకు. అక్కడ అక్రమాలు జరిగితే ఇక్కడ అక్రమాలు జరగకపోయినా అడ్డుపూల వేస్తాం. అంటే వాళ్ళకి కావలసింది ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, కేవలం తమ మాట చలాయించాలి, ఆధిపత్యం చలాయించాలి. ప్రత్యర్థి పార్టీలు రాజకీయంగా ఆర్థికంగా నష్టపోవాలి, ఇది ఒకటే టార్గెట్ వాళ్ళకి. అంతమించి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాత్రం కాదనేది నా అభిప్రాయం. రైట్. అమరావతి క్వార్టర్లో అడ్డగోలు దోపిడీ 72%, అలాగే 72% పన్నులకు 28% అంటూ 363 కోట్లది 524 కోట్లకి ఇచ్చారట. రైమంటూ ఇవాళ రహదారి ఆరంభోత్సవం చేయబోతున్నారట. సంతోషం. కానీ మరి ఈ ఖర్చు ఏమిటి? ఇంత ఎక్కడ రాజధాని వచ్చినా అట్లాగే డెవలప్ చేసి ఉండేవాళ్ళు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్లుగా ఇంతంత ఖర్చు పెట్టడం గురించి ఎందుకు ప్రస్తావించట్లేదో అర్థం కావటం లేదు. మరి ఈ భారీ ఖర్చు అనేది కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తిలక్ గారు, రైమని రాశారు, సంతోషమే. కానీ మరోవైపు ఈ క్వార్టర్లు రోడ్డు నిర్మాణంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయిందని వార్తలు వచ్చాయి కదా. కిలోమీటర్కి 50 కోట్లు, కొన్ని చోట్ల అయితే ఇంకా 100 కోట్లు ఇట్లా కూడా అయిందని కూడా వచ్చినాయి కదా. రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సీ అక్రమాలతో తోడు అమరావతిలో జరిగినటువంటి ఈ ధరల పెంపు కమిషన్ల వ్యవహారం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఎన్ని వేల కోట్లండి దోపిడీ, వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకురావడం, ఇంత అసాధారణమైన రేట్లతో కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇందులో ఆంతర్యం ఏమిటి? అందువల్ల ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఇక్కడ జరుగుతున్న దోపిడీ మీద. లేదంటే కేంద్ర ప్రభుత్వం సంస్థలు నిర్మించడానికి, భవనాలు నిర్మించడానికి ఇచ్చినటువంటి రేట్ల కంటే దారుణంగా 3-4 రెట్లు ఎక్కువగా మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసిందంటే దీంట్లో
ఇంత జరుగుతున్నా కానీ అవినీతి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుందాం ఉందంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఇస్తుందా ఈ అవినీతికి? దానికి కూడా జవాబు రావాల్సి ఉందండి కేసీఆర్ గారు. రైట్. ఇక ప్రతిపక్ష హోదా లేని సభలో చేయగలిగింది ఏమి లేదు అని జగన్ గారు అన్నారని చెప్పి దాని మీద స్పీకర్ గారు కూడా ఏదో కామెంట్ చేశారని, జీతాలు ఎందుకు ఇవ్వాలని అన్నారని. సో దీని మీద మీరు ఏమి సమాధానం చెప్తారు? సార్, ముందు జీతాలు ఎందుకు ఇవ్వాలి అనే దగ్గర శాసనసభకి వెళ్ళకపోవటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫస్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించి శాసనసభకు వెళ్ళలేదు. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూడా వెళ్ళలేదు. సో అనేక అసెంబ్లీల్లో ఉన్న వాటిల్లో అంటే డెమోక్రసీలో ఒక నిరసన లేకపోతే ఎందుకు వెళ్ళలేదు? ప్రతిపక్ష నాయకుడిగా రోల్ ఇస్తే నేను మాట్లాడటానికి ఇచ్చే టైం నేను ఊరికనే జనరల్గా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే టైంతో నేను రాష్ట్ర సమస్యలు మాట్లాడలేను కాబట్టి నాకు అది ఒక్కటే పాయింట్తోనే కదండి ఇస్తే వాళ్ళు తెల్లారికే వస్తామన్నారు కదా. సో మీరు నిజంగా అసెంబ్లీలో చర్చ చేపడదామంటే అది మార్గం. అది కాకుండా వేరే విధంగా 11 మంది ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు అని చెప్పి క్లోజ్ చేస్తే ఆయన లేచి అధ్యక్ష అనేటప్పటికే మైక్ కట్టేసే టైంకి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అదే పాయింట్ కదా వాళ్ళు ఆ పాయింట్ మీద సరైన వాళ్ళు వస్తే బాగా అవమానించాలని ఏమైనా ఆలోచనలో ఉన్నారా మీ అనుమానమా ఏమిటి అని మేము అది సరే అది అసెంబ్లీలో మాట్లాడే తీరులో ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలడు శాసనసభలో. కానీ టైం కోసం టైం అలాట్మెంట్ అనేది ఉంటే రాష్ట్ర సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందులకే సమస్యకే కాదు కదా, వాళ్ళు ఒక శాసనసభ్యుడిగా ఇచ్చే టైం ఇచ్చే పరిస్థితికే ఉంది. కాబట్టి రాష్ట్ర సమస్యలు మొత్తం ఇప్పుడు లేవనెత్తాల్సిన సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయండి. సో ఈ సమస్యల మీద మాట్లాడే టైం కోసం ప్రతిపక్ష హోదా నాయకుడి హోదా ఇస్తే జరుగుతుంది. దానికి అది రైట్. మైమరిపించేలా మదిని దోచేలా పర్యాటకంలో ఆధునిక అనుభూతులని మరి అక్కడ ఏమున్నాయో కానీ వీళ్ళు మాత్రం ఏమాత్రం బ్రహ్మాండంగా రాసేస్తుంది. నిజంగా అట్లా జరిగితే సంతోషమే. కానీ కాకపోతే ఏంటి షాక్స్ అని అవని బీచ్లని పాడు చేయకుండా ఉంటే బెటర్ ఏమో. ఈ గోవా కల్చర్ తీసుకొస్తామంటున్నారు, మరి అదేమొద్దు. ఇక ఎస్క్రో ఖాతా ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇస్తారంట. ఓ పక్కేమో భారతీయ సిమెంట్స్ని ఇట్లా వేధిస్తూ ఉన్నారు. కృష్ణలంక స్టేషన్ హోంగార్డ్ అరెస్ట్ సాయికృష్ణ మృతి కేసులో. అయితే దీని మూలాల్లోకి వెళ్తున్నట్టుగా అనిపించట్లేదు. అసెంబ్లీకి రాని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారంటే ముందు రాని వాళ్ళ గురించి కూడా అడిగితే బాగుండేదేమో. మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తోమాటి మాధవరావు. పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తిగా మద్దతు ఇవ్వాలి, ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వైసీపీ అభ్యర్థిగా తోమాటి మాధవరావు గారిని ఎంపిక చేస్తూ ఆయన పోటీలోకి దిగుతారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు కసరత్తు షురు అయిందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారట. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావంటున్నారు. రాష్ట్రంపై దేవుడు కొంచెం కరుణించడం వల్ల ఎక్కడెక్కడో వర్షాలు పడితే హెచ్ఎల్సీ హంద్రీనివాకు నీరు వచ్చాయని కూడా ఆయన అన్నారట. అయితే విశేషం ఏంటంటే పెనకచెర్ల డ్యామ్ రిపేర్ల కోసం నీటిని వదిలేశారని ఆయన బాధపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కనీసం పంచాయతీల్లో ట్యాంకులు పెట్టడానికి కూడా నిధులు లేవని ఆయన పేర్కొంటున్నారు. మరి దీని సంగతి పంచాయతీల్లో అంటే పవన్ కళ్యాణ్ గారిదా? అవునండి, డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు అండి ఆయన. నిజంగానే నిన్న కూడా చంద్రబాబు గారు ఎల్నిలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, 50% దాకా వర్షాభావం ఉందని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. సో దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారా మీరు రైతు సంఘం? సార్ అసలు జాగ్రత్తలు తీసుకున్నాను. ఆయన చెప్పిన దాంట్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, పంచాయతీకి డ్రింకింగ్ వాటర్ పెట్టే పరిస్థితి లేదు. పెనకచెర్ల డ్యామ్ రిపేర్ ఎప్పుడు చేస్తారండి? ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత రిపేర్ చేయలేదని వదిలేసిన పరిస్థితికి దానికి వెళ్ళిన ఒక సంబంధం లేదు కదా. సో పక్కన మహారాష్ట్రలో అధిక వర్షాలు పడుతున్నాయి, సో తెలంగాణలో పడుతున్నాయి, కర్ణాటకలో పడుతున్నాయి. డ్యాములన్నీ నిండి శ్రీశైలం డ్యామ్ కూడా నిండే పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ నీటిని వాడుకోవడం, రైతులకి ఊరినే వరే ఇద్దు ప్రత్యామ్నాయ పంటలు వేయండి. వరి సాగులో ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేదు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోండి, ఉచిత ఇన్సూరెన్స్ రద్దు చేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోండి అని అంటే చేసే ప్రచారాలు మాత్రం వాస్తవికతకు దగ్గరగా లేవండి. వ్యవసాయం మాత్రం చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టే లెక్క. రైట్. ఇందాక చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక చేశారు, గోవిందానా అని ప్యారడీ చేస్తారా డ్యామ్ డూమ్ అని. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేకం వచ్చేసినాయి. ఏమని పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో పాట కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఇంకొక కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కూడా గోవింద పదాన్ని వాడతారు సహజంగానే. అన్ని చోట గోవింద అంటే అది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, నిజానికి హిందూ మతానికి సంబంధించిన గొప్పతనం కింద కూడా తీసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చిందో, అంటే సోషల్ మీడియాని అణిచివేయాలని నిన్న అనే రకంగా చంద్రబాబు గారు పోలీసుల్ని పురమాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న వచ్చిన ఒక ప్రకటన 3 పార్టీలు కలిపి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్లు జనసేన వాళ్ళు పెట్టినట్లు పోస్టులు పెడతారు, జాగ్రత్తగా ఉండాలి. దామచర్ల ఆంజనేయులు గారును బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తిట్టుకోవటం ఏమిటి, అదేదో సినిమాకు సంబంధించట ఎన్టీఆర్ గారికి మీద కొన్ని డైలాగులు ఉన్నాయట, దాని మీద తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయితే దానికి జనసేన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారట. మధ్యలో వైసీపీని ఎందుకు ఇరికిస్తున్నారు ఈ 3 పార్టీలు కలిసి? చంద్రబాబు గారి స్ట్రాటజీ ఇది.